హాయ్ ఫ్రెండ్స్. నేను మీ నరసింహ. తెలుగు పల్లవి ఛానల్‌కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ 'నవాబు అద్దం'. ఈ కథను రాసిన వారు భరత్ కుమార్ గారు. అమ్మా! ఏదో పాతకాలపు అద్దం తీసుకొచ్చారే నాన్న. వీధిలో నుంచే మురళి అరిచిన అరుపు విని వంటగదిలో ఉన్న రాధ చేతులు తుడుచుకుంటూ బయటికి వచ్చింది. రిక్షాలో నుండి దిగిన చక్రపాణి జాగ్రత్తగా చేతిలో ఉన్న నిలువుటద్దం పట్టుకొని వరండాలోకి వచ్చి దింపి, రాధా, ఎలా ఉంది అద్దం అన్నాడు. రాధ అదోలా ముఖం పెట్టి, దీన్ని చూస్తుంటే కొత్తదిలా లేదు, చాలా పాతకాలం లాంటిదిలా నగిచీలు చెక్కబడి ఉన్నాయి. ఎవరైనా ఉచితంగా ఇచ్చారా? అయినా మన ఇంట్లో ప్రతి గదిలో ఓ అద్దం ఉంది కదా, ఎందుకు తీసుకువచ్చినట్టు ఈ అద్దం అని అడిగింది. చక్రపాణి సీరియస్ గా ముఖం పెట్టి, ఈ అద్దం నీ కంటికి చాలా సామాన్యంగా కనబడుతున్నదా? చాలా ఏండ్లకు ముందు ఈ హైదరాబాద్ నవాబు వాడుకున్న అద్దం ఇది. ఇది సామాన్యులకు దొరకదు. మ్యూజియంలో పాత వస్తువులను వేలం వేస్తుంటే దీన్ని 500 రూపాయలకు కొన్నా. పాత వస్తువులు దొరకటం చాలా కష్టం కదా అన్నాడు. అంతా విన్న రాధ, మీకు నిజంగా మతిపోయినట్లుంది. అనవసరంగా 500 రూపాయలు తగలేసి ఈ అద్దం కొన్నానని గొప్పలు చెప్పకండి. ఆ డబ్బుతో ఇంటికి అవసరమైనవి ఎన్నో కొనొచ్చు అంటూ లోపలికి వెళ్ళిపోయింది. నీకు దీని విలువేంటో తర్వాత తెలుస్తుందిలే అంటూ చక్రపాణి చిన్నగా తన పడగదిలోకి వెళ్లి మంచానికి దగ్గరలో గోడకు నిలువుటద్దం తగిలించాడు. అద్దం ముందు నిలబడి, ఈ నిలువుటద్దం ఎంతో బాగుంది. ఆ కాలంలో నవాబులు ఉపయోగించిన అద్దం నా ఇంట్లో ఉందంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది. కానీ ఈ రాధకు ఈ సంగతి ఏమీ తెలియడం లేదు. కాకపోతే అద్దంపై దుమ్ము పట్టందువల్ల చూడ్డానికి అంత అందంగా కనబడడం లేదు అనుకుని గదిలోని పాత బట్టతో అద్దాన్ని శుభ్రంగా తుడిచాడు. చక్రపాణి అంతవరకు అద్దం చుట్టూ అందంగా చెక్కబడిన నగిషీ పనులు చూసి ఆనందపడుతున్నాడే గాని అద్దంలో తన ముఖం కనబడలేదన్న సంగతి గుర్తించలేకపోయాడు. ఉన్నట్టుండి అతని బుర్రకు అది గుర్తుకు వచ్చింది. అరెరే, ఇది మొహం చూసుకునే అద్దం కదా, మరి ఎదురుగా ఉన్న నా ముఖం ఇందులో కనబడడం లేదే, ఇది చాలా విచిత్రంగా ఉందే అనుకుని గది బయటకు వెళ్లి తడిబట్ట తీసుకువచ్చి అద్దాన్ని మళ్ళీ బాగా తుడిచాడు. మరుక్షణం అద్దంలో ఆకారం కనబడసాగింది. హమ్మయ్యా, నేను మోసపోయాననుకున్నాను. తడిబట్టతో తుడవడంతో నా ఆకారం కనబడుతుంది అనుకుంటూ అంతలో సీరియస్ గా మొహం పెట్టి, నేను చొక్కా ప్యాంటు వేసుకున్నాను కదా, మరి అద్దంలో ఏదో నవాబు దుస్తులతో ఉన్నట్టుందే, ఇదేదో ఆశ్చర్యంగానే ఉంది. ఆ మొహం నా మొహంలా లేదు. నాకు ఏమీ అర్థం కావడం లేదు దీని గుట్టు. ముందు రాధని పిలిచి చూపించాలి అంటూ వెనక్కి తిరిగాడు. చక్రపాణి, ఆగు అన్న మాటలు విని వెనక్కి తిరిగి చూశాడు. అతని వెనక ఎవరూ లేరు. అసలు తన పడగ్గదిలోకి తనకి తెలియకుండా ఎవరూ లోపలికి ప్రవేశించడానికి వీల్లేదు. మరి తనని పేరు పెట్టి ఎవరు పిలిచారు అని చక్రపాణి మనసులో ఆలోచిస్తూ నెమ్మదిగా అడుగులు వెనక్కి వేశాడు. చక్రపాణి, భయపడకు. నేను నవాబుని. నీ అద్దంలో నుంచే మాట్లాడుతున్నాను. ఇటు చూడు అన్న మాటలు తిరిగి వినపడ్డంతో చక్రపాణి ఆశ్చర్యపోయి అద్దం వైపు చూడసాగాడు. అద్దంలో అంతవరకు తన ఆకారం కనబడుతుందని పొరపాటు పడ్డాననుకుని చక్రపాణి అద్దం వద్దకు నడిచాడు. అద్దంలో ఉన్న నవాబు, చక్రపాణి, నేను చాలా ఏండ్లకి ముందు ఇక్కడ రాజ్యం పాలించాను. ఈ అద్దం అంటే నాకు ప్రాణం. ఎప్పుడూ దీని ముందే కూర్చునేవాడిని. దీన్ని ఎవరికీ ఇచ్చేవాడిని కాను. నా దురదృష్టవశాత్తు యుద్ధంలో శత్రువుల చేతిలో మరణించాను. అద్దం మీది మమకారంతో నా ఆత్మ దాని చుట్టూ తిరుగుతుండేది. కొన్ని ఏండ్లకు నవాబుల కాలం అంతరించింది. ఆ తర్వాత ఈ అద్దాన్ని మ్యూజియంలో పెట్టారు. అయినా నా వ్యామోహం దీన్ని వదల్లేదు. చాలా ఏండ్లైన తర్వాత నువ్వు నా అద్దం మీద మోజుపడి చాలా డబ్బు వెచ్చించి కొన్నావు. అందువల్ల నీవు నాకు నచ్చావు. నీకు సహాయం చేయాలనుకున్నాను. అందుకు ఎవరికీ కనబడని నేను నీకు కనబడ్డాను అన్నాడు. అంతా వింటున్న చక్రపాణికి ఏదో ఇంగ్లీష్ సినిమా చూసినట్లు అనిపించి ఒకసారి తన చేతిని గిల్లుకొని, అమ్మా, నొప్పిగా ఉందే, అంటే ఇది కల కాదన్న మాట అనుకొని అద్దం వద్దకు వెళ్ళి, నవాబ్, నీ మాటలు నాకు ఆశ్చర్యంగా ఉన్నాయి. అయినా నీ సహాయం నాకు అంతగా అవసరం ఉండదు అన్నాడు. పిచ్చివాడా, నువ్వు ఈ కాలంలో బ్రతుకు తెల్లార్చుకునేవాడివిలా లేవు. నా అవసరం తప్పకుండా వస్తుంది. నేను నీకు తప్ప ఎవరికీ కనబడను. నీకు కష్టం వచ్చినప్పుడు నేను సహాయం చేస్తాను.
నా సంగతి ఎవరికీ చెప్పకు. నీ భార్యకి కూడా చెప్పకూడదు. చెప్పావంటే ఈ అద్దం ముక్కలుగా పగిలిపోతుంది. నా ఆత్మ వెళ్ళిపోతుంది" అంటూ నవాబు ఆకారం అదృశ్యమైపోయింది. మరుక్షణం చక్రపాణి ఆకారం అద్దంలో కనపడసాగింది. అతను జరిగిందంతా తలుచుకుంటూ, అలాగే ఆలోచిస్తూ నిశ్చలుడై నిలబడిపోయాడు. "ఏవండోయ్! అద్దంలో మీరు ఎన్నిసార్లు చూసినా మీ మొహం వేరే విధంగా కనబడదు. మీ అందాన్ని తర్వాత చూసుకుందురు గాని, ముందు ముఖం కడుక్కొని కాఫీ తాగండి" అంటూ రాధ టేబుల్ మీద కాఫీ కప్ పెట్టి వెళ్ళిపోయింది. ఆ మాటలకు ఈ లోకంలోకి వచ్చిన చక్రపాణి నవ్వుకుంటూ బయటికి నడిచాడు. చక్రపాణి కాఫీ తాగుతుంటే రాధ లోపలికి వచ్చి, "ఏవండీ, మన పెద్దవాడు మురళికి మా నాన్న రికమెండేషన్‌తో మంచి బడిలో చేర్పించాం. చిన్నవాడు చంద్రాన్ని కూడా ఆ బడిలో చేర్పించమంటే మీరు ఏమాత్రం శ్రద్ధ తీసుకోపోతే ఎలా?" అన్నది. "రాధ, నీకు ఆ స్కూల్ గురించి తెలీదు. నేను వెళ్లి విచారించాను. ఎల్‌కేజీకి రూ. 2000 డొనేషన్ కావాలట. అంత డబ్బు నేనెక్కడి నుంచి తీసుకురాను?" అన్నాడు చక్రపాణి. ఆ మాటలు విని రాధ కోపంతో, "మీ దగ్గర డబ్బు లేదా? మరి రూ. 500 పెట్టి ఆ అద్దాన్ని ఎందుకు కొన్నట్టు? దానివల్ల మనకేం ఉపయోగం? మీరు ఎలాగైనా మన చంద్రాన్ని ఆ స్కూల్లో చేర్పించి తీరాలి" అంటూ వెళ్ళిపోయింది. చక్రపాణి తన స్నేహితులకు ఎవరికైనా ఆ స్కూల్ హెడ్ మాస్టర్ తెలుసునేమో అని ఆలోచిస్తూ అద్దం వద్దకి వచ్చాడు. "చక్రపాణి, నీకు ఏ సహాయం అవసరం లేదన్నావు? ఇంతలో సహాయం కోసం ఆలోచిస్తున్నావు. అవునా? నీకు సహాయం చేయమంటే చేస్తా" అన్న నవాబు గొంతు వినపడ్డంతో చక్రపాణి పరిశీలనగా చూస్తూ, "నవాబ్, ఇది నీ వల్ల కాని పని. ఆ రోజుల్లో నీకు చాలా మంది సేవకులు ఉన్నారు గనక నువ్వు అనుకున్నది సాధించగలిగావు. ఈ కాలంలో డబ్బు లేనిదే ఏ పని జరగదు. ఆ డబ్బు నీ వద్ద ఇప్పుడు లేదు. నువ్వు నాకు సహాయం ఏం చేయగలుగుతావు?" అన్నాడు. చక్రపాణి, "నీ చిన్న కొడుకు చంద్రాన్ని నీ భార్య చెప్పిన బడిలో చేర్పించాలి గదా! నేను చేర్పిస్తాను. నువ్వు రేపు ఆ హెడ్ మాస్టర్‌ని వెళ్లి చూడు. నీ కార్యం తప్పక జరిగి తీరుతుంది" అంటూ నవాబ్ అదృశ్యుడయ్యాడు. మర్నాడు చక్రపాణి ఇంట్లో వాళ్ళకి ఏమీ చెప్పకుండా తిన్నగా ఆ స్కూల్ వద్దకు వెళ్ళాడు. హెడ్ మాస్టర్ గది ముందు చాలా మంది నిలబడి ఉన్నారు. గది బయట ఉన్న ప్యూన్ పెద్దగా పోజు పెట్టి అందర్నీ అదిలిస్తున్నాడు. చక్రపాణి తిన్నగా అతని వద్దకు వెళ్లి, "నేను అత్యవసరంగా హెడ్ మాస్టర్ గారిని చూడాలి" అన్నాడు. అందుకు వాడు చక్రపాణిని పురుగును విదిలించినట్లుగా, "ఇక్కడ ఉన్నవారంతా అందుకే వేచి ఉన్నారు. మీరు ఇప్పుడొచ్చారో లేదో అప్పుడే వెళ్ళాలంటే ఎలా? పేరు కాగితం మీద రాసివ్వండి. లోపల ఇచ్చి వస్తా. ఆయన పిలిస్తే వెళ్ళండి" అన్నాడు. చక్రపాణి తన విజిటింగ్ కార్డ్ అతని చేతిలో పెట్టాడు. అతను లోపలికి వెళ్ళాడు. చక్రపాణి ఆలోచించసాగాడు. అద్దంలో కనబడిన నవాబు మాటలతో ఇక్కడికి వచ్చా. నాకు ఎవరి రికమెండేషన్ లేదు. మరి లోపలికి వెళ్లి ఎలా మాట్లాడగలను అనుకుంటూ ఉండగా, అంతలో ప్యూన్ పరిగెత్తుకు వచ్చి, "చక్రపాణి గారు, మిమ్మల్ని లోపలికి రమ్మన్నారు" అన్నాడు. క్షణంలో ఆ ప్యూన్‌లో వచ్చిన మార్పును గమనించి చక్రపాణి ఆశ్చర్యపోతూ లోపలికి నడిచాడు. "రండి చక్రపాణి గారు, ఇలా కూర్చోండి" అంటూ హెడ్ మాస్టర్ తన సీట్లో నుంచి పైకి లేచారు. ఆయన చేస్తున్న మర్యాదలకు చక్రపాణి ఆశ్చర్యంతో ఆయన తాను ఎవరో అనుకుని పొరపడుతున్నారేమోననుకుని మనసులో భయపడుతూ మెల్లిగా కుర్చీలో కూర్చొని, "సార్, మా వాడిని మీ స్కూల్లో చేర్పించాలి. ఆ సంగతి మాట్లాడాలని వచ్చాను" అన్నాడు. "ఆ సంగతి నాకు తెలుసండి. గంట క్రితం మంత్రి వద్ద నుండి ఫోన్ వచ్చింది. మీ పేరు చెప్పి మీ వాడికి సీటు ఇప్పించమని చెప్పారు. ఇంత చిన్న విషయానికి మంత్రి రికమెండేషన్ ఎందుకు సార్" అన్నాడు. చక్రపాణి ప్రతిమలా నిలబడిపోయాడు. తన కోసం మంత్రి ఫోన్ చేశారా? నా సంగతి ఆయనకెలా తెలిసింది? ఒకవేళ నవాబు చేస్తున్న సహాయం ఇదేనేమో అనుకుని పైకి, డొనేషన్ ఎంత కట్టాలి సార్?" అన్నాడు చక్రపాణి. "ఎంత మాట? మీ వద్ద డొనేషన్ తీసుకుంటే మంత్రి గారు ఊరుకుంటారా? మీ వాడికి ఫీజు కూడా తీసుకోము. ఎందుకంటే మేము డొనేషన్ తీసుకునే సంగతి మీరు మంత్రి గారికి మాత్రం చెప్పకూడదు. సరేనా? వెళ్ళి మీ వాణ్ణి తీసుకురండి" అన్నాడు. చక్రపాణి సంతోషంతో బయటికి నడిచాడు. 2 రోజులు గడిచింది. చక్రపాణి పిల్లాన్ని బడిలో చేర్పించి ఇంటికి వచ్చి, "రాధా, మన చంద్రాన్ని నువ్వు కోరినట్లు ఆ స్కూల్లోనే చేర్పించాను. చూసావా నా గొప్పతనం? నేను ఎవరి సహాయం అడగకుండా చిల్లిగవ్వ చేయి జారకుండా కూడా చేర్పించాను" అన్నాడు గొప్పగా. "మీ గొప్పతనం గురించి మీరే పొగుడుకోకండి. మన ఎదురింటి రావు మీ ఆఫీసులోనే పనిచేస్తున్నాడు గదా!
ఆయన క్రిందటి సంవత్సరం స్కూటర్ కొన్నారు. ప్రతి ఆదివారం భార్యాభర్తలు ఎంతో ఆనందంగా స్కూటర్‌లో పోతుంటే, నాకు మనిద్దరం పోవాలనుంది. ఇంతకీ మీకు సైకిల్ కూడా లేదు. దీనివల్ల మీ గొప్పతనం ఎలా బయటపడుతుందో చూసారా? అన్నది. అందుకతను, రాధా, ఆ రావు సంగతి నీకు తెలీదు. వాడు జీతమే కాదు, లంచం కూడా తీసుకుంటాడు. అందుచేత సులభంగా స్కూటర్ కొనేశాడు. నా వల్ల కాదు. నువ్వు అడిగావు గనక ప్రయత్నించి చూస్తాను అంటూ గదిలోకి వెళ్ళాడు. అర్ధరాత్రి సమయంలో చక్రపాణికి ఉన్నట్టుండి నవాబు గుర్తుకు వచ్చాడు. పక్కకి తిరిగి చూశాడు. భార్య ఆదమరచి నిద్రపోతుంది. నెమ్మదిగా అద్దం ముందు నిలిచి, నవాబ్ అని చిన్నగా పిలిచాడు. చక్రపాణి, నీ భార్య కోరిక తెలుసుకున్నా. తెల్లవారి నీ ఇంటి ముందు స్కూటర్ ఉంటుంది. ఇక వెళ్ళి పడుకో అని నవాబు అంతర్ధానమయ్యాడు. తెల్లవారి ఏమింత జరుగుతుందో అని చక్రపాణి మనసులో అనుకుంటూ నిద్ర పట్టక కొట్టుమిట్టాడి చివరికి నిద్రపోయాడు. ఏవండి, త్వరగా లేవండి అన్న భార్య అరుపు విన్న చక్రపాణికి మెలకువ వచ్చి, ఏమిటా అరుపులు? ఈ రోజు ఆదివారం కదా, ఇంకా కొంచెం సేపు నిద్రపోతే నీ పుట్టే మునిగిపోయింది అంటూ పడుకోబోయాడు. మీరు ముందు లేవండి, ఎవరో అందమైన స్కూటర్‌తో మన ఇంటి ముందు నిలబడి మిమ్మల్ని పిలుస్తున్నారు అన్నది రాధ. దాంతో అతని నిద్ర ఎటో ఎగిరిపోయింది. రాత్రి నవాబు మాటలు గుర్తుకు వచ్చి లేచి ముఖం కడుక్కొని బయటికి వచ్చాడు. స్కూటర్‌తో వచ్చిన వ్యక్తి, చక్రపాణి గారు, ఈ స్కూటర్ కొత్తగా మన రాష్ట్రంలోకి విడుదల చేస్తున్నాం. మా బాస్ రాష్ట్రంలో ఒకరికి స్కూటర్ ఉచితంగా ఇవ్వాలనుకొని రాష్ట్రంలో ఉన్న అందరి పేర్లు, విలాసాలు కంప్యూటర్‌లో లాటరీ వేశారు. అది మీ పేరు, విలాసం చూపింది. అందుకే మొదట విడుదలైన స్కూటర్ ముందుగా మీ వద్దకు తీసుకువచ్చాం అంటూ కొన్ని కాగితాల్లో చక్రపాణి చేత సంతకం చేయించుకొని వెళ్ళిపోయాడు. చక్రపాణి సంతోషంతో భార్య మొహంలోకి చూశాడు. ఆమె మొహం 1000 క్యాండిల్ బల్బులా వెలిగిపోతూ ఉంది. ఏవండీ, మీరు చాలా అదృష్టవంతులండి. మీరు సొంత డబ్బుతో స్కూటర్ కొనకున్నా మీ అదృష్టం దాన్ని తీసుకువచ్చింది అని ఆనందపడ్డది. అది చూసి చక్రపాణి, ఆహా! ఎన్ని రోజులకు నా భార్య నన్ను పొగుడుతుంది. అంతా నవాబ్ మహిమ అని మనసులో అనుకున్నాడు. 2 రోజులైన తర్వాత చక్రపాణి ఆఫీస్ నుండి రావటంతోనే రాధ సంతోషంతో కాఫీ ఇచ్చింది. చక్రపాణి ఆశ్చర్యంతో, ఎప్పుడూ రుసరుసలాడే రాధ నవ్వు మొహంతో కాఫీ ఇచ్చిందంటే ఏదో విషయం ఉండి తీరాలి అని మనసులో అనుకున్నాడు. ఏవండీ, మధ్యాహ్నం ఎదురింటి వాసంతి మన ఇంటికి వచ్చి పండక్కి వాళ్ళాయన బంగారు గొలుసు చేయించారని తెచ్చి చూపించింది. అబ్బా! ఎంత బాగుందో! నాకు అలాంటి గొలుసు చేయించుకోవాలనుందండి. మీరు మనసు పెడితే నా కోరిక తీరుతుంది. దాని ఖరీదు 10,000 ఉంటుందన్నది అంటూ రాధ తన మనసులోని కోరికను బయటపెట్టింది. కాఫీ తాగుతున్న చక్రపాణికి ఆఖరి మాట వినడంతో పొరపోయింది. రాధా, 10,000 అంటే మాటలా? నేను అంత డబ్బు ఎక్కడి నుండి తేగలను అన్నాడు. మీరు గట్టిగా ప్రయత్నిస్తే నా కోరిక తీరుతుంది. ఈ మధ్య చంద్రాన్ని సులభంగా బడిలో చేర్పించారు. ఆ తర్వాత నీ అదృష్టం కలిసి వచ్చి స్కూటర్ ఏర్పడింది. అలాగే ఈ నా కోరిక కూడా మీరు తీర్చగలరు అన్నది రాధ. చూద్దాంలే అంటూ చక్రపాణి లోపలికి వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి అందరూ హాయిగా నిద్రపోతున్నారు. చక్రపాణి భార్య కోరికను నవాబుకు చెప్పడానికి మనసు రాక ఆలోచిస్తూ నిద్రపోయాడు. చక్రపాణి, నీ భార్య ఏదో కోరిక కోరినట్లుంది. మరి నాకు చెబితే సహాయం చేయనా అన్నాడు నవాబు. నవాబ్, నాకు ఏ ఆశ లేదు. కోరికలు తీర్చేవాడివి ఉన్నావని ప్రతిదీ నీ ద్వారా చేయించుకోవడం వల్ల నువ్వు కనపడినప్పుడు నేను కష్టపడవలసి ఉంటుంది. నా భార్య కోరిక ఎలాగో తీర్చుకుంటాను అన్నాడు చక్రపాణి. నవాబు నవ్వుతూ, ఈ కాలంలో నీలాంటి వాళ్ళు బ్రతకడం చాలా కష్టం. అయినా నీకు వేరే విధంగా సహాయం చేస్తున్నాను. మీ ఎదుట ఉన్న బ్యాంకులో దొంగలు వాచ్మెన్ ని కొట్టి లోపలికి వెళ్ళారు. నేను బ్యాంక్ మేనేజర్కు, పోలీసులకు నువ్వు ఫోన్ చేసి చెప్పినట్టు అంతా చెప్పాను. దొంగల పని వారు చూసుకుంటారు. పోలీసులు నీ వద్దకు వస్తే నువ్వే ఫోన్ చేసి చెప్పానని చెప్పు. చాలు. దాంతో నీ భార్య కోరిక నెరవేరుతుంది అంటూ నవాబ్ కనపడకుండా పోయాడు. చక్రపాణికి ఏం చేయాలో తెలియక వరండాలోకి వెళ్లి లైట్ వేసి కిటికీ గుండా బయటికి చూడసాగాడు. పోలీస్ జీపు ఆగి ఉండటం చూశాడు. తను అలాగే సోఫాలో కూర్చొని పుస్తకం చదవసాగాడు. కొంతసేపటికి తలుపు ఎవరో తట్టడం విని చక్రపాణి తలుపు తెరిచాడు. ఇన్స్పెక్టర్, పోలీసులతో పాటు
ఒక వ్యక్తి లోపలికి వచ్చాడు. చక్రపాణి మీరేనా? బ్యాంక్‌లో దొంగతనం జరిగిందని ఎలా తెలుసుకొని మాకు ఫోన్ చేశారు? అన్నాడు ఇన్స్‌పెక్టర్. నేను రాత్రి నిద్ర రాక అలా వరండాలో తిరుగుతూ వీధిలో ఏదో చప్పుడైతే కిటికీలో నుండి చూశాను. బ్యాంక్ తలుపులు తెరిచి ఉండడం, బయట వాచ్‌మెన్ కింద పడి ఉండడం గమనించి బయటికి వచ్చి పబ్లిక్ బూత్ నుండి మీకు, మేనేజర్ గారికి ఫోన్ చేశాను అన్నాడు. మంచి సమయానికి మీరు మాకు తెలియజేశారు. దొంగలనందరినీ పట్టుకున్నాం. వీరే బ్యాంక్ మేనేజర్ అంటూ ఇన్స్‌పెక్టర్ పక్కనున్న వ్యక్తిని పరిచయం చేశాడు. ఆ వ్యక్తి ముందుకు వచ్చి, చక్రపాణి గారు, మీ సహాయానికి చాలా కృతజ్ఞుణ్ణి. దేవుని దయ వల్ల రాత్రి మీకు దొంగల సంగతి తెలిసింది. దానివల్ల బ్యాంకులో ఉన్న 5,00,00,000 కాపాడగలిగారు. దానికి మా చిన్న కానుక స్వీకరించాలి అంటూ రూ. 10,000 తన చేతిలో ఉంచి వెళ్ళిపోయాడు. అందరూ మాట్లాడుతున్న శబ్దానికి రాధకి మెలకువ కలిగి వాకిట్లోకి వచ్చింది. చక్రపాణి ఆమె చేతిలో డబ్బు ఉంచి నవాబు గురించి తప్ప ఎక్కిన కథంతా వివరంగా చెప్పాడు. రాధ సంతోషంతో డబ్బును చూసుకొని, నాకు తెలుసండి మీరు అదృష్టవంతులని. మీరు మనసు పెట్టారంటే నా కోరిక తీర్చగలరు అంటూ లోపలికి వెళ్ళిపోయింది. మనసులో నవాబును తలుచుకుంటూ చక్రపాణి లోపలికి అడుగులు వేశాడు. మరునాటి రాత్రి చక్రపాణి, రాధ పడక గదిలో ఫ్యాన్ తిరగనందువల్ల వరండాలో పడుకున్నారు. ఎవరో తలుపు తడుతున్న శబ్దం వినపడడంతో చక్రపాణి ఉలిక్కిపడి లేచి, ఇంత రాత్రి వేళ ఎవరు వచ్చి ఉంటారు అని మనసులో అనుకుని పైకి ఎవరది అని అరిచాడు. కానీ బయట నుండి సమాధానం రాలేదు. దాంతో చక్రపాణి భయంతో అలాగే ఉండిపోయాడు. బయట తలుపు కొడుతున్న శబ్దం మాత్రం ఆగలేదు. ఆ శబ్దానికి రాధకి మెలకువ కలిగి, ఏమిటండి బయట తలుపు కొడుతున్న శబ్దం వినపడుతుంది. మీరు తెరవకుండా అలాగే కూర్చున్నారు అని అడిగింది. తలుపు తడుతున్నది ఎవరో చెప్పలేదని చక్రపాణి చెప్పటంతో రాధ విసుగుతో, మీరు మరీ పిరికివారైపోయారు. మన ఇంటికి దొంగలా వస్తారు అంటూ వెళ్లి తలుపు తెరిచింది. మరుక్షణం బయట నుండి 10 మంది దృఢకాయులు గబగబా లోపలికి వచ్చి తలుపులు మూసేశారు. ఏయ్! ఈ ఎవరు మీరు? ఎందుకు మా ఇంటికి వచ్చారు? అని బిగ్గరగా అరిచింది రాధ. అందుకు ఒక వ్యక్తి నవ్వుతూ, మేం దొంగలం. మీ సంగతి తేల్చాలని వచ్చాం అన్నాడు. చక్రపాణి భయంతో, మా ఇంట్లో దోచుకోవడానికి ఏ విలువైన వస్తువు లేదు అన్నాడు. మీ ఇల్లు దోచుకోవడానికి రాలేదే, మీ ఇద్దరిని చంపాలని వచ్చాం. ఎందుకో తెలుసా? నిన్న మీ ఇంటి ముందున్న బ్యాంకు దోపిడీ చేయడానికి వచ్చిన వాళ్ళని పోలీసులకు పట్టించావు కదూ. మమ్మల్ని లెక్కలో లేని వాళ్ళలాగా తలిచావు. అందువల్ల నీ అంతు చూడాలని వచ్చాం అన్నాడు మరొకడు. ఆ మాటలకు చక్రపాణి భయపడుతూ, అయ్యో, ఏదో తెలియక చేసిన తప్పుకు మీరు ఇలా చేయడం న్యాయం కాదు. దయచేసి మమ్మల్ని వదిలేయండి అని వేడుకున్నాడు. కానీ వాళ్ళు అతని మీద దయ చూపక ఇద్దరిని బలవంతంగా 2 కుర్చీలకు తాడుతో కట్టారు. రాధ ఏడుస్తూ, మమ్మల్ని వదిలేయండి. ఇక మీదట మేము ఏదీ పోలీసులకు చెప్పం. జరిగిన దానికి మమ్మల్ని క్షమించి వదిలేయండి అని అన్నది. ఆ కఠిన హృదయుల మనసు ఏమాత్రం కరగలేదు. సరికదా? ఒకడు జేబు నుండి కత్తి తీసి తన వారితో, ముందు వీరిద్దరి కళ్ళు పొడి చేయాలి. తర్వాత ఒక్కొక్క భాగం పోసుకుంటూ పోవాలి. అప్పుడే నా కసి తీరుతుంది అంటూ చక్రపాణి వద్దకు వెళ్ళాడు. కత్తిని చూడడంతో చక్రపాణిపై ప్రాణాలు ఎగిరిపోయాయి. వారి నుండి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచించసాగాడు. ఉన్నట్టుండి అతని దృష్టి ఎదురుగా పడక గదిలో ఉన్న అద్దం మీద పడ్డది. వెంటనే చక్రపాణి, నవాబ్, నన్ను ఈ దొంగల చేతి నుండి కాపాడాలి. ఇంతవరకు నేను ఏ కోరిక కోరలేదు. దయచేసి నన్ను కాపాడే మార్గం చూడు అని పెద్దగా అరిచాడు. అది విన్న రాధ, ఎవరీ నవాబు? ఎక్కడున్నాడు? ఎలా మనల్ని కాపాడతాడు? ఈయనకి మతి చెడిందా ఏం అని మనసులో ఆలోచించసాగింది. ఆ దొంగలు భయపడకుండా, ఎవరా నవాబు? ఇంట్లో ఉన్నాడా? ధైర్యం ఉంటే నన్ను ఎదుర్కోమను. నిన్ను మా చేతి నుండి ఎవరూ కాపాడలేరు అంటూ తన వారి వంక చూసి, అన్ని గదులు వెతకండి. ఆ నవాబు గారిని పట్టుకు తీసుకురండి. ముందు వాడి పని పడదాం అన్నాడు దొంగల పెద్ద. మిగిలిన వాళ్ళు లోపలి గదుల్లోకి వెళ్లి అంతా వెతకసాగారు. కానీ వారికి చిన్న పిల్లలు తప్ప ఎవ్వరూ కనిపించలేదు. అయినా విసుగు లేకుండా వాళ్ళు, నవాబ్, ఎక్కడ దాక్కున్నావు? బయటికి రా అని అరుస్తూ అన్ని గదులు తిరగసాగారు. ఇలా అరగంట గడిచింది. కొంతసేపటికి వీధి తలుపులు తడుతున్న శబ్దం వినపడడంతో దొంగలు ఒకటిగా చేరి, ఎవరా వచ్చింది అని అరిచారు. బయట నుండి ఏ మాటలు వినపడలేదు.
కానీ పడక గదిలోని అద్దంలో నుండి నవాబు పెద్దగా, నేనే నవాబును వచ్చాను, ఓ తలుపులు తెరవండి అన్నాడు. కోపంతో ఉన్న దొంగలు ఆ మాటలు బయట నుండి వినపడ్డాయని తలచి తలుపులు తెరిచి బయట ఉన్న నవాబు కాళ్ళు చేతులు విరచండిరా అంటూ తలుపులు బార్లాగా తెరిచారు. మరుక్షణం బిలబిలమంటూ 20 మంది పోలీసులు, ఇన్స్పెక్టర్ తుపాకులతో లోపలికి వచ్చి దొంగలందరినీ బంధించారు. అంతా క్షణంలో జరిగిపోయింది. రాధ ఆశ్చర్యంతో, అరెరే, మంచి సమయానికి పోలీసులు వచ్చారే, లేకుంటే దొంగల చేతిలో మా ప్రాణాలు పోయేవి అనుకుంది. చక్రపాణి రాధలను ఇన్స్పెక్టర్ బంధవిముక్తుల్ని చేశాడు. దొంగలందరినీ పోలీసులు బంధించి బయటనున్న వ్యాన్లో ఎక్కించారు. చక్రపాణి ఇన్స్పెక్టర్ వద్దకు వచ్చి, చాలా థ్యాంక్స్ ఇన్స్పెక్టర్, మంచి సమయానికి వచ్చి రక్షించారు. అయినా మేము ఈ దొంగల చేతుల్లో చిక్కుకున్నామని మీకెవరు చెప్పారు? అసలు మా సంగతి పక్కింటి వారికి కూడా తెలియదే, మీరు ఎలా తెలుసుకొని తగిన బందోబస్తుతో వచ్చారు అని అడిగాడు. ఎవరో చెప్పందే మేమెలా వస్తాం? సరిగ్గా అరగంట క్రితం మాకు ఒక వ్యక్తి ఫోన్ చేసి మీ పేరు విలాసం చెప్పి మీరిద్దరూ దొంగల చేతిలో చిక్కుకున్నారని, వెంటనే వెళ్లి రక్షించమని చెప్పాడు. తక్షణం బయలుదేరి వచ్చాం, మిమ్మల్ని రక్షించాం అన్నాడు ఇన్స్పెక్టర్. మా సంగతి ఇతరులకి ఎలా తెలిసింది? ఇంతకీ అతనెవరో, పేరేమిటో మీరు తెలుసుకోలేదా అని ఆశ్చర్యంతో అడిగాడు చక్రపాణి. ఆ, అడిగాను. అతని పేరు నవాబు అని చెప్పాడు. అతను మీ స్నేహితుడా? సరే, మేము వస్తాం, తర్వాత మిమ్మల్ని కలుస్తాను అంటూ ఇన్స్పెక్టర్ వెళ్ళిపోయాడు. నవాబు పేరు వినడంతో రాధ ఆశ్చర్యపోయింది. ఏమండి, అప్పుడే మిమ్మల్ని అడగాలనుకున్నాను. మీరు దొంగల ముందు నవాబ్ నన్ను కాపాడు అని అరిచారు. మీరన్నట్టు నవాబ్ మిమ్మల్ని కాపాడాడు. ఇంతకీ ఎవరా నవాబు? దయచేసి నాకు చెప్పండి, లేకుంటే రాత్రికి నాకు నిద్ర రాదు అన్నది. రాధ, అది రహస్యం, ఎవరికీ చెప్పకూడదు, వెళ్ళి పడుకో అన్నాడు. దాంతో రాధ కోపం తారాస్థాయిని అందుకుంది. నా మీద మీకు నమ్మకం లేదా? నాకు తెలియకుండా ఏదో కథ సాగిస్తున్నారా అంటూ ప్లేటు మార్చి మాట్లాడసాగింది. చక్రపాణికి రాధ సంగతి బాగా తెలుసు. ఆ విషయం గురించి ఆ రోజే కాకుండా ప్రతిరోజు తనని వేధిస్తుందని, నవాబు సహాయం తనకు లేకపోయినా పర్వాలేదని, అద్దం గురించిన వివరం పూర్తిగా చెప్పాడు. అంతా విన్న రాధ, రేపటి నుండి మనకి కారు బంగ్లా కావాలని కోరుకోండి అన్నది. చక్రపాణి విసుగుతో, లాభం లేదు, అద్దం సంగతి ఎవరికైనా చెబితే అది ముక్కలై ఎవరికీ పనికి రాకుండా పోతుంది అన్నాడు. రాధ అతని మాటలు నమ్మకుండా పడక గదిలోకి వెళ్లి చూసింది. నేల మీద ముక్కలుగా చెదిరి ఉన్న అద్దం రాధని వెక్కిరించినట్లు కనిపించింది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈ రోజు కథ. మరొక మంచి కథతో తదుపరి వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.